ఎలా ఫామ్ అవుతుంది. వాట్స్ ద ఫస్ట్ కేస్? ఫస్ట్ కేస్ ఏంటి ఇక్కడ చూద్దాం. హూజ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ఇన్ఫినిటీ పొజిషన్. ఆబ్జెక్టు ఇన్ఫినిటీ పొజిషన్ దగ్గర ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ముందు మనము చూద్దాం. ఇన్ఫినిటీ పొజిషన్ దగ్గర వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ అంటే ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ పొజిషన్ దగ్గర ఉంది, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది అనుకుంటే how the image is formed is here. So 5 cases we discussed in this one. This is some important question. Okay, so kabatti when object is placed at infinity aithe, let's take a concave mirror. Ee mirror entamma concave mirror. Here P means pole, F means focal point, C means center of curvature. Now let's take the principal axis and this one is the principal axis. Some parallel rays are from infinity. Parallel rays from infinity. So infinity distance నుండి parallel rays రెండు వస్తున్నాయి. ఆ రెండు parallel rays కూడా incident on the concave mirror. They are intersecting at focal point. And the image is formed at focal point. This is the best case to find the focal point of concave mirror. Concave mirror ni focal point కనుక్కోవాలంటే ఈ యొక్క కేసును ఉపయోగించి దూరం నుండి ఉండే ఒక చెట్టునో దూరం నుండి ఉండే ఒక పోల్నో చూసి మనం దాని ఫోకల్ పాయింట్ అనేది అడ్జస్ట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద కేస్ అండి. ఇన్ దిస్ వన్ లెట్స్ టేక్ దిస్ ఈస్ ద నార్మల్ లైన్ ఆఫ్ నార్మల్. వాట్ ఈస్ దట్? Line of normal. The angle between incident ray and normal is incident angle. The angle between normal and reflected ray is called reflected angle. Okay, now what are the characteristics of image here? Image యొక్క characteristics ఏంటి? So position of image is at F. Where the image is formed అండి? Image ఎక్కడ ఫామ్ అయింది? At F వద్ద ఫామ్ అయింది. ఓకే, నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంటండి? రియల్ ఇమేజ్ ఆర్ వర్చువల్ ఇమేజ్? రియల్ ఇమేజ్. ఏ ఇమేజ్ ఫామ్ అయింది? రియల్ ఇమేజ్. వాట్ ఈజ్ రియల్ ఇమేజ్? ద ఇమేజ్ విచ్ కెన్ క్యాచ్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద పట్టగలిగే ఇమేజ్ని వీ కెన్ నేమ్డ్ యాజ్ రియల్ ఇమేజ్. మనం దాన్ని రియల్ ఇమేజ్ అని అంటాము. సో కాబట్టి రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇన్వర్టెడ్గా తలక్రిందులుగా చెట్టు కానీ లేదా పోలు కానీ తలక్రిందులుగా ఇన్వర్టెడ్గా, సో ఇట్ ఈస్ ఫార్మ్డ్. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ హైలీ డిమెన్షన్డ్. వాట్ ఇస్ దిస్? హైలీ డిమెన్షన్. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ వీ ఎక్స్ప్లెయిన్. నౌ ద నెక్స్ట్ కేస్, when object is placed beyond C. C కి ఆవల బియాండ్ సి గనక, బియాండ్ సిలో గనక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే సో ద ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అగైన్ వీ కెన్ టేక్ ద కాన్కేవ్ మిర్రర్ని తీసుకున్నానండి. ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ కాన్కేవ్ మిర్రర్ సి ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఎఫ్ ఈస్ ద ఫోకల్ పాయింట్. నౌ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద బియాండ్ సికి ఆవుల వైపు పెడుతున్నాను. సో దెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సి, ద ఆబ్జెక్ట్ ఈజ్ ఓఏ. ఇక్కడ ఆబ్జెక్ట్ నేను ఎలా తీసుకుంటున్నానంటే, సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ఓఏగా నేను కన్సిడర్ చేశాను అనమాట. సో ఆబ్జెక్ట్ ఓఏ అనుకుంటే నౌ సమ్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ దిస్ ఆబ్జెక్ట్. సో OA is a candle, inverted candle అనుకుందాం. That inverted candle, from the inverted candle, one is parallel ray which is reflected through the focal point. Another one is so the ray which is passing through the center of curvature. Already we explained, we understand the ray which is passing through the center of curvature again bouncing back in the same path. ఒకవేళ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఒక రే వస్తే అదే మార్గంలో మళ్ళీ వెనక్కి వెళ్తుంది. వేర్ ద టూ రేస్ ఆర్ ఇంటర్సెక్టింగ్, ఎక్కడైతే టూ రేస్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో అట్ దట్ పాయింట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఇమేజ్ ఎలా ఉందంటే ఇన్వర్టెడ్ పొజిషన్లో ఉందండి. బిట్వీన్ ఎఫ్ అండ్ సికి ఎఫ్కి బిట్వీన్ ఎఫ్ అండ్ సిలో ఫామ్ అయిందండి. దిస్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్కి ఉన్న స్మాల్ సైజ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ డిమెన్షన్డ్ ఇమేజ్. దీన్ని కూడా మనం ఎలా చెప్పొచ్చు? డిమెన్షన్డ్ ఇమేజ్గా చెప్పొచ్చు అండి. దిస్ డాటెడ్ లైన్స్ ఈజ్ నార్మల్ అండి. ఐ ఈజ్ ద ఇన్సిడెంట్ యాంగిల్, ఆర్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ యాంగిల్. Now this in this case, so the object IB is the image size. Now what is the position of image between C and F? What is the position C and F?
నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అండి, నేచర్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్, తలక్రిందుల అండ్ రియల్ ఇమేజ్. అంటే వీ కెన్ క్యాచ్ ఆన్ ద స్క్రీన్ మీద క్యాండిల్ తలక్రిందులుగా వీ కెన్ అబ్జర్వ్. ఓకే, సో సైజ్ ఆఫ్ ది ఇమేజ్ డిమెన్షన్డ్. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఏంటండి, డిమెన్షన్డ్ మీన్స్ వెరీ స్మాల్, అంటే ఇట్ ఈస్ స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్ కుండా ఇమేజ్ చిన్నగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డిమెన్షన్. దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ కేస్ అండి. నౌ ద థర్డ్ కేస్ ఈజ్ when object is as placed at C. సో ఆబ్జెక్ట్ కనుక వీఆర్ ప్లేసింగ్ ఆబ్జెక్ట్ ఎట్ C. ఒకవేళ ఆబ్జెక్ట్ని కనుక మనం C వద్ద పెట్టామనుకోండి, ఎట్ C, వాట్ ఈస్ ద ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. దెన్ సో లెట్స్ టేక్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్. నౌ సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ C వద్ద ఆబ్జెక్ట్ పెట్టాను చూడండి. ఇక్కడ CO or OC ఈజ్ ద ఆబ్జెక్ట్ సైజ్ అండి. అంటే దట్ ఈస్ బర్నింగ్ క్యాండిల్. అది కూడా ఒక బర్నింగ్ క్యాండిల్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద C అండి. C వద్ద ప్లేసింగ్ చేశాను. దెన్ వీ కెన్ అగైన్ వీ హ్యావ్ టు టేక్ 2 rays అండి. వన్ ఈజ్ ప్యారలల్ రే అండ్ అనదర్ వన్ ఈజ్ ఫోకల్ పాయింట్ రే. So parallel ray is passing through the focal point and the focal point ray passing through the parallel ray as a parallel ray. So ఈ focal point గుండా వచ్చేది ప్యారలల్గా వెళ్తుంది, ప్యారలల్గా వచ్చేది focal point గుండా వెళ్తుంది. Then both rays are intersecting at this position. కాబట్టి now the image is placed at C also. Image also formed at C also. ఇక్కడ I and R are the incident angle and reflecting angle, and IC లేదా CI is the image size. Now what are the characteristics? What is the position of image అండి? At C వద్ద ఇమేజ్ ఫామ్ అయింది. నేచర్ ఆఫ్ ఇమేజ్ అండి, రియల్ అండ్ ఇన్వర్టెడ్, రియల్ ఇమేజ్ తలక్రిందుల. సైజ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. సైజ్ అనేది వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇమేజ్ సైజ్. ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. సో దట్స్ వై దిస్ సైజ్ ఇండికేట్స్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఇమేజ్ ఆబ్జెక్ట్ రెండు బోత్ ఆర్ ఎట్ C అండ్ దే ఆర్ సేమ్ ఇన్ సైజ్. అది వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ దిస్ కేస్. నౌ ఫోర్త్ కేస్ అండి. వాట్స్ ద ఫోర్త్ కేసులో వెన్ ఆబ్జెక్ట్ AO ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ C అండ్ F. Cకి Fకి మధ్య ఆబ్జెక్ట్ పెడితే పొజిషన్ ఏంటి అంటే, ఇప్పుడు C వరకు వచ్చామండి ఆబ్జెక్ట్ని, ఇప్పుడు Cకి Fకి మధ్యలో అంటే ఈ ప్లేస్లో మనం ఆబ్జెక్ట్ని పెడతాం. దెన్ how the image is formed అనేది let me explain now. Let's take the concave mirror and principal axis. We can draw the principal axis. Now see, this is the OA or AO. What is that? OA or AO is object. AO or OA is అదొక ఆబ్జెక్ట్ అండి. దెన్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ విచ్ పాయింట్స్ అండి? ఏ పాయింట్స్ మధ్య ఇట్ ఈస్ ప్లేస్డ్ అండి? C and F. ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ C and Fకి. Cకి Fకి మధ్య పెట్టానండి. నౌ వీ కెన్ టేక్ సమ్ 2 rays విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ నుండి వచ్చే ఒక 2 rays నేను తీసుకుంటున్నాను. వన్ రే ఈజ్ పాసింగ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ అనదర్ రే ఈజ్ ప్యారలల్ రే. ఈ 2 rays కూడా తీసుకుంటే దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ దిస్ ప్లేస్. ఆ ప్లేస్లో ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. ఎట్ దట్ ప్లేస్ సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇమేజ్ ఇక్కడ చూడండి, జస్ట్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్. సో ద ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇన్ స్మాల్ సైజ్ బట్ ఇమేజ్ ఈజ్ బిగ్గర్ అండ్ లాంగర్ సైజ్. లాంగ్గా ఉందన్నమాట. దట్ మీన్స్